భాగ్యాన్న దగ్గర కట్టాలని తెలిసాక మాకు చిన్న అమౌంట్ అంటే కొంచెం చూసుకుందాం, పెద్ద అమౌంట్ కాబట్టి కదా లేట్ అయ్యేది. ఉంటాయిలే ఉంటాయి. ఏ బాకీలు మనకే తిరిలే కానీ నీకేం బాకీలు ఉన్నాయండి? పెడుతున్నావు, రోజు పెట్టినావు, అయ్యో రోజు నువ్వు తీసుకున్నదాన్ని సరే తీసుకున్న డబ్బులు ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు ఇచ్చావా? నువ్వు తీసుకో బాగా చేసాడు. ఏ రోజు ఏమి పెట్టింది లేదు కానీ బాకీలు ఆ డబ్బులు తెచ్చి మాకు ఇచ్చేకొని మేము కడతాము. సరే 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 ఇస్తారంట ఇచ్చారు, నీళ్ళు ఇస్తాను అయితే కడుగుతాను. ఇప్పుడు నేను ఏ డబ్బులు కడుగుతున్నా, డబ్బులు కావాలి అడుగుతున్నాను. ప్రతి కొట్టు ఏదో చెప్తామే నేను ఏదంటే అనేసి రోజు కనపడిపోతాను. అది ఇప్పుడు మాకు వచ్చి పడిపోయి ఇప్పుడు ఏదన్నా అది కాకపోతే వేరే తీసుకున్నారో డబ్బులు ఉండి కూడా ఇవ్వట్లేదంటే ఇప్పుడు నువ్వు అన్నా దానికి ఒక రకం ఇంకా ఉండట్లేదు కదా. ఉంటే మీకు ఇవ్వడమే కదా, మాకు ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. నేను ఎక్కడే పెట్టినా నాకు కొట్టలేదు, డబ్బులనే కదా పలిపెట్టి తెచ్చు వాళ్ళే కొట్టుకున్నాడనే కదా. అంత కోసం ఇక్కడ నుంచి పరిగెత్తుకోవచ్చు నీకోసం. మాకు ఆ రోజు ఆ ఇల్లు రెండు ఒకటేసారి అయిపోయినాయి కాబట్టి మాకు టైట్ అయింది, కానీ లేదంటే మాకు ఈ తలపోటే ఉండదు. లాక్డౌన్ అప్పుడు ఎంత జరుగుతుందని అనుకుంటున్నాను. కలగనుకుంటే ఇంత బాకీలు చేసుకోకపోతాము, ఇంత బాగా పడకూడదు, ఇంత మాటలు పడకూడదు. ప్రశాంతంగా నడుపుతూ ప్రశాంతంగా ఇల్లు కట్టుకోకపోతాము, ఏది కొనుక్కోకూడదు. ఇల్లు కట్టుకున్నామంటే సుఖం లేదు, స్థలం కొనుక్కున్నామంటే సుఖం లేదు. దరిద్రమంతా ఇంటే ఏమడతాను. పట్టిన కూర తెచ్చుకుంటాం. కట్ల అంటే మనకు అందుతుంది శుభ్రంగా అమ్మతో